తెలంగాణ ప్రజాప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర శాసనసభలో గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం పంచాయతీరాజ్ చట్టం 2018 285A సీలింగ్ను ఎత్తివేస్తూ తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు 42% రిజర్వేషన్ అమలు చేస్తూ ఆమోదించినందుకు తెలంగాణ ప్రజాప్రభుత్వానికి సూర్యాపేట జిల్లా కాంగ్రెస్ పార్టీ పక్షాన వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారికి, ఉప ముఖ్యమంత్రి గారికి, అదేవిధంగా పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారికి, మా ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే గారికి, లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ గారికి, అదేవిధంగా మంత్రివర్గానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఏదైతే గతంలో మొన్న జరిగిన శాసనసభ ఎన్నికల్లో మా భావి భారత ప్రధాని శ్రీ రాహుల్ గాంధీ గారు కామారెడ్డిలో బహిరంగ సభలో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే 42% బీసీలకు రిజర్వేషన్ అమలు చేస్తామని ఆనాడు రాహుల్ గాంధీ గారు మాట ఇచ్చారు. దానికి కట్టుబడి మా ముఖ్యమంత్రి గారు శ్రీ రేవంత్ రెడ్డి గారు ఈరోజు శాసనసభలో గతంలో కూడా శాసనసభలో ఏకగ్రీవ తీర్మానం చేసి కేంద్రానికి పంపినాం. గవర్నర్ గారికి కూడా ఆర్డినెన్స్ కోసం కూడా పంపినాం. కానీ గవర్నర్ గారు రాష్ట్రపతి గారి కోసం ఆమోదం కోసం పంపారు. కానీ అలా కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం బీసీలకు 42% ఇస్తే మా ఆగడాలు సాగవని ఒక కుట్రతోటి ఇలా ఆర్డినెన్స్ను పక్కకు పెట్టింది. అంతటితో ఆగకుండా తెలంగాణ ప్రజాప్రభుత్వం ఈరోజు శాసనసభలో గతంలో కేసీఆర్ ప్రభుత్వం చేసిన 50% సీలింగ్ను ఎత్తివేస్తూ పంచాయతీరాజ్ చట్టం, అదేవిధంగా మున్సిపల్ చట్టాన్ని కూడా 2 చట్టాలు ఇవ్వాల, పంచాయతీరాజ్ చట్టం, మున్సిపల్ చట్టాన్ని ఎత్తివేస్తూ ఇలా తెలంగాణ శాసనసభలో తీర్మానం ఆమోదించినందుకు ప్రత్యేకంగా తెలంగాణ ప్రజాప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జై హింద్, జై కాంగ్రెస్. థ్యాంక్ యూ.